ఇప్పుడు పాడ్కాస్ట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. చాలామంది పాడ్కాస్ట్ కోసం మైక్రోఫోన్స్ కొంటూ ఉన్నారు. సో, ఇప్పుడు జనరల్‌గా మనం పాడ్కాస్ట్ కోసం మైక్రోఫోన్ చూడాలంటే షూర్ కంపెనీకి సంబంధించిన, రోడ్ కంపెనీకి సంబంధించిన చూడ్డానికి బాగుంటాయి. అయితే వాటి రేట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. 40,000, 50,000 మినిమమ్ $100 లేకపోతే మనకి మైక్రోఫోన్ రావట్లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చాలా తక్కువ ధరకు సంబంధించినటువంటి ఒక డైనమిక్ మైక్రోఫోన్ గురించి అన్బాక్స్ చేసేసి దాని రివ్యూ చూస్తున్నాం. ఇది వీటి అన్నిటికంటే చాలా తక్కువ, కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ మైక్రోఫోన్ వచ్చేసి ఫైన్ కంపెనీకి సంబంధించిన K669D. సో ఈ బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది డైనమిక్ మైక్రోఫోన్. సో దీన్ని అన్బాక్స్ చేస్తున్నాం. సో బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్లో మనకు ఉంటుంది. ఇక్కడ మనకి QR కోడ్ ఉంటుంది. దీంట్లో వారంటీ, రిజిస్ట్రేషన్ రెండు మనం చేసుకోవచ్చు. 3 years మనకి దీనికి వారంటీ మనకి ఉంటుంది. దాని తర్వాత ఇది స్టూడియో డైనమిక్ మైక్రోఫోన్ అని చెప్పేసి దీని మీద రాసింది. ఫైన్కి సంబంధించిన మైక్రోఫోన్స్ అన్నీ బాగుంటాయి. సో ఇది నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. దీంట్లో మనకి రెండు ఐటమ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మైక్రోఫోన్, ఇంకొకటి వచ్చేసి దానికి సంబంధించినటువంటి స్టాండ్. ఈ స్టాండ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది మనం టేబుల్ మీద ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి మనకి ఇది మన మైక్రోఫోన్ మన వరకు రాకపోవచ్చు, మన తల వరకు రాకపోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసేసి మనం కావాలంటే వేరే బూమామ్కి సంబంధించినటువంటి లేకపోతే టేబుల్కి సంబంధించిన స్టాండ్స్ కూడా మనం కావాలంటే ఈ మైక్రోఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్రోఫోన్ని మనము మౌంట్ చేసుకోవచ్చు. మౌంట్ చేసుకున్నానికి మనకి ఇక్కడ ఒక క్లాంప్ ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సో దీంట్లో మనకి ఇలాంటి స్టాండ్కి మనం కనెక్ట్ చేసుకున్నానికి ఒక స్క్రూ ఉంటుంది, లేకపోతే అడాప్టర్ కూడా వస్తుంది మనకి. ఈ అడాప్టర్ దీని లోపల అడాప్టర్ ఉంటుంది. 2 రకాల స్క్రూస్కి మనం పెట్టుకోవచ్చు, చిన్నది లేదా పెద్దది. ఓకే, మనం అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ చిన్న నాబ్ ఉంటుంది. దీన్ని మనం తిప్పేసి దీన్ని మనం అటు ఇటు అంటే మన మైక్రోఫోన్ని మనకు కావాల్సిన యాంగిల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా మనకి ఇట్లా తిరుగుతుందనమాట. అంటే మనం స్టాండ్కి పెట్టిన తర్వాత మనకు నచ్చిన విధంగా మనకి దీన్ని మనం ఎటువైపు మాట్లాడుతున్నామో అటువైపు మనం పెట్టుకోవచ్చు. సో ఈ స్టాండ్ని వచ్చేసి మనం జనరల్గా దీనికి ఇట్లా కింద మనం కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. టేబుల్ మీద ఒకవేళ మనం పెట్టుకోవాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా టైట్ చేసుకునేసి మన హైట్ వరకు మనం కావాలంటే పెట్టేసుకోవచ్చు. ఓకే, అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి చాలా కిందగా ఉంటుంది, కాబట్టి మన హైట్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఇట్లా. ఓకే, సో అలా లేకుండా ఉండాలంటే మనం వేరే స్టాండ్ మీద మనం పెట్టుకుంటే వేరే స్టాండ్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. ఓకే, ఈ మైక్రోఫోన్ వచ్చేసి కంప్లీట్ మెటల్ కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. ఈ మెస్ కావచ్చు, పైన కావచ్చు, ఈ సైడ్లో ఉన్న డిజైన్ కావచ్చు, ఇదంతా కూడా డిజైన్ చాలా ప్రీమియం డిజైన్, చాలా హెవీగా ఉంటుంది. ఓకే, మైక్రోఫోన్ మనకి హెవీగా ఉంటుంది. ఆ తర్వాత ఇది కూడా మనకి మెటల్లో ఉంటుంది లోపల. సో ఇది మాత్రం ప్లాస్టిక్లో ఉంటుంది. సో వెనకాల మనం చూస్తే కేవలం ఓన్లీ XLR కేబుల్ కనెక్ట్ చేయడానికి మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. ఏ రకమైనటువంటి బటన్స్ కానీ, స్విచ్చెస్ కానీ, నాబ్స్ కానీ ఈ మైక్రోఫోన్కి ఉండవు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రోఫోన్. జస్ట్ మనకి ఓన్లీ బ్రాండ్ పేరు ఒకటి కనపడుతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ చాలా ప్రీమియంగా ఉంటుంది, హెవీ లుక్ ఉంటుంది. ఇది డైనమిక్ మైక్రోఫోన్. ఓకే, అలాగే మనకి యూఎస్బికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి దీనికి కనెక్షన్స్ ఉండవు, కేవలం XLR మాత్రం ఉంటుంది. మనం దీన్ని సైడ్ నుంచి కాకుండా పైన నుంచి మనం మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇట్లాగా జనరల్గా మనం డైనమిక్ మైక్రోఫోన్ని ఎలా స్టేజ్ మీద యూజ్ చేసే మైక్రోఫోన్ని ఎలా యూజ్ చేస్తామో అలాగే దీన్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలా మనం ఫ్రంట్ అడ్రస్సింగ్ అంటాం అనమాట. అంటే జనరల్గా ఇట్లా సైడ్లో చూడ్డానికి కండెన్సర్ మైక్రోఫోన్ లాగే ఉంటుంది, కానీ ఇది డైనమిక్ మైక్రోఫోన్. సో డైనమిక్ మైక్రోఫోన్కి ఏమంటే చాలా దగ్గర నుంచి మనం మాట్లాడతాము. వెనకాల ఉన్నటువంటి నాయిస్ని ఇది చాలా తక్కువగా తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని బిల్డ్ క్వాలిటీ కంప్లీట్ మెటల్గా ఉంటుంది. దీని యొక్క వాయిస్ క్వాలిటీ కూడా ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తాం. నెక్స్ట్ మనం వినబోయే వాయిస్ వచ్చేసి ఈ మైక్రోఫోన్ నుంచి మనం వింటాం. జూమ్ H4nకి నేను కనెక్ట్ చేస్తాను. ఓకే, సో వెనకలో చూస్తే ఇక్కడ XLRకి సంబంధించిన కనెక్షన్స్ ఉంటాయి. ఈ కనెక్షన్స్కి నేను కేబుల్ ద్వారా కనెక్షన్ చేయవచ్చు, లేదా అడాప్టర్ ద్వారా కూడా కనెక్షన్ చేయవచ్చు. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా, సే ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒక కండెన్సర్ మైక్రోఫోన్, టాక్స్టార్ సంబంధించిన CM60 కండెన్సర్ మైక్రోఫోన్, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేనేం చేస్తున్నానంటే దీన్ని కేబుల్ ద్వారా మనం దీనికి కనెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ అడాప్టర్ పెట్టాను నేను. అడాప్టర్ ద్వారా కూడా నేను ఇక్కడ కావాలంటే కనెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మెయిల్ ఫీమేల్ మనకి కేబుల్కి ఎలా ఉంటుంది XLR కేబుల్కి, అలాంటిది నేను మెయిల్ ఫీమేల్ తీసుకున్నాను. ఎందుకంటే కేబుల్ తీసుకుంటే మరీ పొడుగ్గా ఉంటుంది, అక్కడంటే అక్కడ పడుతూ ఉంటుంది కాబట్టి. సో కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఈ అడాప్టర్ నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే అడాప్టర్ దీనికి ఎలా కనెక్ట్ చేస్తానో దీనికి కూడా నేను అలాగే కనెక్ట్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి సేమ్ టు సేమ్ మనం XLR కేబుల్ ఎలా కనెక్ట్ చేస్తామో అలా కనెక్ట్ చేసేసాను. ఈ జూమ్ H4n నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రికార్డింగ్ దీంట్లోనే చేస్తానన్నమాట. దీంట్లో చేసి మనం కావాలంటే వీడియోకి సింక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి ఒక అవుట్పుట్ ఉంది. ఈ అవుట్పుట్ మనం తీసుకునేసి డైరెక్ట్గా మనం కావాలంటే సిస్టంలో కానీ లేకపోతే మీ ఆడియో ఇంటర్ఫేస్కి కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రికార్డరే ఒక ఆడియో ఇంటర్ఫేస్ కాబట్టి మనం డైరెక్ట్గా సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక మినీ యూఎస్బీ కేబుల్ మనం యూజ్ చేసేసి మన ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కంప్యూటర్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా హ్యాండీగా ఉంటుంది. దీని పేరే హ్యాండీ రికార్డర్, జూమ్ H4n Pro హ్యాండీ రికార్డర్. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొక వీడియో కూడా నేను ఫ్యూచర్లో చేస్తాను. ఫుల్ డీటెయిల్కి సంబంధించిన వీడియో చేయాలనుకుంటే, ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి యూట్యూబర్స్కి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక ఐటమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కేబుల్ లాగే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. ఈజీగా అయిపోయింది. ఓకేనా, సో ఇది అనమాట. వెరీ సింపుల్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడితే ఓకే, సో మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు నేను రికార్డ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. రికార్డ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ నేను ట్యాప్ చేస్తుంటే ఇక్కడ మనకి వేవ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నేను రికార్డ్ బటన్ క్లిక్ చేసేసాను. క్లిక్ చేస్తే మనకి ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి వేవ్స్ కనపడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఫైన్, ఇదనమాట. అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడన్నా బయటికి పోయినప్పుడైనా సరే ఈ సెటప్ చాలా ఈజీగా యూజ్ అవుతుంది మనకి. సెటప్ చూడండి ఎంత చాలా బాగుందో. అసలు ఒక్క కేబుల్ కూడా మనకి అవసరం లేదు. దీనికి కేబుల్ లేకుండానే మనము ఆడియోని మూవబుల్, అంటే మనం పాడ్కాస్ట్ చేస్తున్నామా సింగిల్గా అయినా డబుల్గా అయినా సరే, డబుల్కి అయితే మనకి కేబుల్ కావాలి, సింగిల్గా అయితే మనకి అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఇది K669D, ఫైన్ K669D. 9D అంటే ఇక్కడ D అంటే డైనమిక్ మైక్రోఫోన్ అని, అలాగే C అని చెప్పేసి ఒక మైక్రోఫోన్ వస్తుంది. C అంటే కండెన్సర్ మైక్రోఫోన్. ఓకే, ఇది నేను ఎగ్జాక్ట్లీ ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ చాలా దగ్గరగా పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచ్ దగ్గరగా పెట్టుకునేసి ఆడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో రికార్డ్ వచ్చేసి జూమ్ H4nలో రికార్డ్ అవుతుంది. మంచి ప్రియాంప్స్ ఉన్నటువంటి ఆడియో రికార్డర్. ఓకే, ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు. సో ఇది నేనే కొన్నాను నా అవసరం కోసం. సో మీకు దీని యొక్క ఉపయోగం చాలా ఉంది కాబట్టి ఈ మైక్రోఫోన్ గురించి చెప్తున్నాం. సో పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి మీరు ఏదైనా రికార్డ్ చేస్తున్నారనుకోండి, చూడండి ఇది ఎంత ప్రీమియం లుక్ ఇస్తుందో. కాబట్టి చాలా తక్కువ ధర, 3000 లోపలే ఉంటుంది ఈ మైక్రోఫోన్. డైనమిక్ మైక్రోఫోన్ కాబట్టి వెనకాల చుట్టుపక్కల ఉన్నటువంటి సౌండ్స్ని ఇది తీసుకోదన్నమాట. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనం ముందర విండ్షీల్డ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ మనం పాపా బాబా లాంటి గాలితో ఉన్న వర్డ్స్ మనం యూజ్ చేస్తున్నామంటే కొంచెం మనం సైడ్లో పెట్టుకునేసి ఆడియోని రికార్డ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు స్టాండ్కి పెట్టుకున్నా సరే, కేబుల్ యూజ్ చేసినా సరే ఈ ఆడియో క్లియర్గా నీట్గా వస్తుంది. డైనమిక్ మైక్రోఫోన్ కాబట్టి మనం కొంచెం దగ్గరగా ఉండి ఆడియోని రికార్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఆడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో. ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన మనకి ఎలా ఉంటుందంటే 2 మైక్రోఫోన్లు మినిమం కావాల్సి వస్తుంది. అయితే స్టార్టింగ్లో బిగినర్స్కి ఒకేసారి 40,000 47,000 మీరు షూర్ మైక్రోఫోన్ చూస్తే ఇప్పుడు మనకి జనరల్గా కనపడుతూ ఉంటాయి. అలాంటి మైక్రోఫోన్ చూస్తే 45,000 47,000 అవుతుంది. అంటే 2 మైక్రోఫోన్లు తీసుకుంటే మనకి 1,00,000కు పైగా అయిపోతుంది అనమాట. అలా లేకుండా ఇవి మీరు సేమ్ క్వాలిటీ ఉంటుంది, దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఆడియోని
మన వాయిస్ క్వాలిటీని దాంతో మనం కంపేర్ చేసుకోవచ్చు అలాంటి మైక్రోఫోన్తో. అది ఇది. సో చాలా తక్కువ ధరకు సంబంధించిన బడ్జెట్, మన పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. 2700 లేదా 3000 లోపలే ఈ మైక్రోఫోన్ ఉంటుంది. మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోండి, కింద నేను లింక్ ఇస్తున్నాను. దీని తర్వాత ట్యాంక్ 1, ట్యాంక్ 3, ట్యాంక్ 6 అని చెప్పేసి కూడా ఈ ఫైన్ ఫైన్లో కొన్ని మైక్రోఫోన్స్ వచ్చాయి. అవి కూడా బాగున్నాయి. దీనికంటే కొంచెం రేట్ అటు ఇటు ఉంటుంది. మొత్తానికి 6000 లోపల మీకు మంచి మైక్రోఫోన్ అయితే దొరుకుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను అమెజాన్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు కావాలంటే చెక్అవుట్ చేసుకోండి. ఓకే. సో ఇది ఆడియో క్వాలిటీ. ఇంతకుముందు మీరు విన్నటువంటి ఆడియో క్వాలిటీ వచ్చేసి నేను ఇక్కడ మీరు చూస్తే ఇది మూవబుల్ ఒక రికార్డర్లో, ఇంటర్నల్ రికార్డర్ ఉన్నటువంటి ట్రాన్స్మిటర్లో రికార్డ్ చేశాను. సో జనరల్గా నేను దాంట్లో చేస్తాను, ఎందుకంటే ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు. మనం కెమెరా ఎదురుగా లేకపోయినా సరే ఆడియో రికార్డ్ అవుతుంది. సో దాంతో కంపేర్ చేసి ఈ ఆడియో చూడండి ఎలా ఉంటుందో. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో, మీరు ఎలాంటి డైనమిక్ మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నారో కమెంట్లో చెప్పచ్చు. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.